హాయ్, నమస్కారం, ఆదాబ్, అభివందనం. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ కి స్వాగతం, సుస్వాగతం. సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకి పాయింట్లతో పోరాడడానికి, విజ్ఞానంతో వేటాడడానికి, రసజ్ఞాని మిమ్మల్ని అలరించడానికి జిజ్ఞాస కలిగిన, ప్రజ్ఞాస కలిగి ఉన్న పటాకాల లాంటి 5 పిల్లలు ఇప్పుడు నా ముందుకు రాబోతున్నారు. మరి వీళ్ళందరిలో ఇవాళ ఛాంపియన్ గా నిలిచేదెవరు? ఆదివారం జరిగే ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ ట్రోఫీని, అక్షరాల ₹1,00,000 గెలిచేదెవరో తెలుసుకోవాలంటే let's begin the charming, chasing, challenging champion. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన ఫస్ట్ పార్టిసిపెంట్ విజయవాడ నుంచి షీలా వాళ్ళ మదర్ జ్యోతి గారితో. హలో షీలా. హలో సార్. ఏ క్లాస్ చదువుతున్నావు అమ్మా? 8th క్లాస్ సార్. ఏ స్కూల్? వివేకానంద సెంటినరీ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్. నైస్ అమ్మా. మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్. షీలా ఎలా ఉంటుంది ఇంట్లో? చాలా యాక్టివ్ గా ఉంటుంది. చాలా యాక్టివ్ గా ఉంటుందా? యాక్టివ్ పర్సన్, ఇంటెలిజెంట్. ఆటలు పాటలు బాగా ఆడుతుందా? పాడుతుందా? ఆడుతుందండి. స్కూల్లో ఫస్ట్, అన్నిట్లో. స్కూల్లో ఫస్ట్, మరి చదువుల్లో? అన్నిట్లోనే ఫస్ట్. చూస్తుంటావా ఛాంపియన్ షీలా? ఎస్ సార్. నీకు బాగా ఇష్టం రౌండ్ ఏంటమ్మా? అరౌండ్ లిటరేచర్. లిటరేచర్ చెప్తుంటావు ఆన్సర్స్ అన్ని? ట్రై చేస్తా సార్. ఎన్ని పాయింట్స్ వస్తాయి నీకు? 50, 40, 30, 20, 10? ట్రై చేస్తా. పెద్దగా ఏమవుతావు నువ్వు? డాక్టర్ సార్. డాక్టర్ అయిపోతావు. సో బయాలజీ బాగా ఇష్టం నీకు, సైన్స్ బాగా ఇష్టం. వెరీ నైస్, సో నైస్ ఆఫ్ యూ అండి. గ్లాడ్ టు హ్యావ్ యూ హియర్. షీలాకి ఆల్ ది బెస్ట్ చెప్పేసి ఇలా వచ్చేసాను. మన సెకండ్ పార్టిసిపెంట్ ఆదిలాబాద్ నుంచి వర్షిత వాళ్ళ మదర్ గీత గారితో. గీత గారు నమస్తే అండి. నమస్తే. హలో వర్షిత. హలో సార్. ఆన్సర్ల వర్షం కురిపిస్తావు ఇక్కడ నువ్వు. ఎస్. నైస్. ఏ స్కూల్ అమ్మా నువ్వు? సిబిఆర్ హై స్కూల్ ఆదిలాబాద్. ఏ క్లాస్? 8th స్టాండర్డ్. వెరీ నైస్ అమ్మ. మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్. వర్షిత ఎలా ఉంటుంది ఇంట్లో? మంచిగా సైలెంట్ లోనే ఉంటుంది. సైలెంట్ గా ఉంటుందా? సైలెంట్ గా ఉంటుందని నవ్వేస్తున్నారు. అలా చెప్పమని చెప్పింది అలా లేదా? వాట్ ఆర్ హాబీస్? సింగింగ్, రీడింగ్ బుక్స్, వాచింగ్ టీవీ. వెరీ నైస్. పెద్దగా ఏమవుతావు వర్షిత నువ్వు? సోషల్ రిఫార్మ్. సోషల్ రిఫార్మర్ అవ్వాలని ఎందుకు అనిపించింది నీకు? ప్రజల సమస్యలను పరిష్కరించాలని పోరాడు. తుప్పంతా వదిలించేసా తెలుసా? ప్రజల సమస్యలను పరిష్కరించడానికి. ఎంత చక్కగా చెప్పావు. ఎందుకు నీకు క్లాస్, స్పెషల్ క్లాస్. వెరీ గుడ్. ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యావు నువ్వు? బాల్ గంగాధర్ తిలక్. వెరీ గుడ్ అమ్మా. వర్షిత పెద్దయ్యాక ఏమవ్వాలి మీరు అనుకుంటున్నారండి? ఆమె ఏది కావాలంటే అదే ఇష్టం. తన ఇష్టమే మీ ఇష్టం. సో తను ఇలా దేశం కోసం, సమాజం కోసం సేవ చేయడం మీకు చాలా ఇష్టమే. చాలా ఇష్టం. చాలా చక్కటి ఆలోచన. అండ్ మరి వర్షిత, ఛాంపియన్ చూస్తుంటావు నువ్వు? ఎస్. నీకు ఇష్టం రౌండ్ ఏంటి? రన్ రాజా రన్. చాలా సంతోషమా. వర్షితకు ఆల్ ది బెస్ట్ చెప్పేసి ఇలా వచ్చేసాను. మన మూడో పార్టిసిపెంట్ హైదరాబాద్ నుంచి ప్రియదర్శిని వాళ్ళ మదర్ భారతి గారితో. భారతి గారు నమస్తే అండి. నమస్తే సార్. హలో ప్రియదర్శిని. హాయ్ సార్. క్యూట్ ప్రియదర్శిని. ఏ క్లాస్ చదువుతున్నావు? 8th స్టాండర్డ్. ఏ స్కూల్ అమ్మా? శ్రీ చైతన్య టెక్నో స్కూల్. వెరీ నైస్. వాట్ ఆర్ యువర్ హాబీస్? డ్రాయింగ్, సింగింగ్, డాన్సింగ్. డ్రాయింగ్, సింగింగ్, డాన్సింగ్. ఆర్టిస్టిక్ పర్సన్ అన్నమాట బాగా నువ్వు. అవునా అండి? బాగా ఇస్తుందా బొమ్మలు? చాలా బాగా ఇస్తుంది. ఎలాంటి బొమ్మలు ఎక్కువ ఇస్తుంది? అన్ని నేచర్ సంబంధించి ఎక్కువ ఇస్తూ ఉంటుంది. వెరీ నైస్. మరి మీరేం చేస్తుంటారమ్మా? ఆమె టీచర్. ఓ నైస్. ఏ క్లాసెస్ కి? హై స్కూల్. హై స్కూల్. ఏ సబ్జెక్ట్ చెప్తారు మీరు? మ్యాథ్స్ అండి. నైస్. మరి ప్రియదర్శిని, మ్యాథ్స్ అంటే ఎంత ఇష్టం? చాలా ఇష్టం. చాలా అంటే ఎంత ఇష్టం? చాలా ఇష్టం. పెద్దగా ఏమవుతావు నువ్వు? IITN. వెరీ గుడ్ అమ్మా. మీరు చూస్తుంటారు ఛాంపియన్? చూస్తున్నామండి. మీకు ఏ రెండు ఇష్టం అండి బాగా? రన్ రాజా రన్. రన్ రాజా రన్. అమ్మా నీకు? రన్ రాజా రన్. వెరీ నైస్. మరి ప్రియదర్శిని ఛాంపియన్ అయిపోతావా? ఎస్ సార్. అమ్మా మీరు చెప్పండి, ప్రియదర్శినిలో మీకు బాగా నచ్చిన క్వాలిటీ ఏంటి తనలో? యాక్టివ్. షీ ఇస్ హైపర్ యాక్టివ్. వెరీ నైస్ ప్రియదర్శిని. ఆల్ ది వెరీ బెస్ట్ యూ. ఆల్ ది బెస్ట్. మన
నాలుగో పార్టిసిపెంట్ ఏలూరు నుంచి జస్విన్ వాళ్ళ మదర్ దుర్గాదేవి గారితో. దుర్గాదేవి గారు నమస్తే అండి. నమస్తే అండి. హాయ్ జస్విన్. హాయ్ సార్. నీ హెయిర్ స్టైల్ భలే బాగుంది, నీ పేరు భలే బాగుంది. వాట్ డస్ జస్విన్ మీన్? బాబుది జా అక్షరం మీద పెట్టాలండి. ఓకే. శ్రవణ నక్షత్రం. ఓకే. దానివల్ల జస్విన్ అని పెట్టాను. జస్విన్ అంటే జస్ట్ విన్ అన్నమాట. వాట్ ఆర్ యువర్ హాబీస్? ప్లేయింగ్ గేమ్స్ అండ్ రీడింగ్ బుక్స్. ఎలాంటి గేమ్స్ ఆడుతుంటావు? క్రికెట్. బ్యాట్స్మెనా? బౌలర్. నైస్ జస్విన్. మరి పెద్దకి ఏమవుతావు నువ్వు? టు గెట్ ర్యాంక్ ఇన్ ఐఐటి. అది నీకు అంబిషన్. ఓకే, అది నీకు టార్గెట్. బట్ హౌ డు యు వాంట్ టు వర్క్ ఇన్ లైఫ్? సాఫ్ట్వేర్ ఇంజనీర్. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోదాం అనుకుంటున్నావు. నైస్. అమ్మ మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్ మీరు. జస్మిన్ ఇంట్లో ఎలా ఉంటాడండి? యాక్టివ్ గా ఉంటాడండి. యాక్టివ్ గా ఉంటాడా? వెరీ గుడ్. అండ్ జస్మిన్ దేంట్లో బాగా స్ట్రాంగ్? చదువులో. వెరీ నైస్ జస్మిన్. మరి ఛాంపియన్ చూస్తుంటావు నువ్వు కూడా? సార్. ఏంటి ఫేవరెట్ రౌండ్? రన్ రాజరన్. రన్ రాజరన్. మీరు చూస్తారా? చూస్తానండి. మీకు బాగా ఇష్టం ఏంటండి? లిటరేచర్. మరి ఆల్ ద వెరీ బెస్ట్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన 5వ పార్టిసిపెంట్ హైదరాబాద్ నుంచి ఇర్ఫాన్ ఖాన్ వాళ్ళ మదర్ సబానా ఖాన్ గారితో. సబానా ఖాన్ గారు నమస్తే అండి. నమస్తే అండి. హాయ్ ఇర్ఫాన్ ఖాన్. హాయ్ సార్. నీ పేరుతో ఒక సెలబ్రిటీ ఉన్నారు తెలుసా నీకు? ఎస్ సార్. ఇర్ఫాన్ ఖాన్. ఎస్ సార్. ఎవరైనా? క్రికెటర్ ఆల్సో దేర్ సార్, యాక్టర్ ఆల్సో. క్రికెటర్ ఉన్నారు, యాక్టర్ ఉన్నారు, ఇద్దరు తెలుసా నీకు? ఎస్ సార్. వెరీ నైస్. సో క్రికెట్ బాగా చూస్తావు, హిందీ సినిమాలు బాగా చూస్తావు. ఎస్ సార్. గుడ్ బాయ్. ఏ క్లాస్ చదువుతున్నావు? 7th క్లాస్ సార్. ఏ స్కూల్ అన్న? బ్రిలియంట్ గ్రామర్ హై స్కూల్. వెరీ నైస్. అమ్మా మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్ సార్. వెరీ నైస్. ఇర్ఫాన్ ఇంట్లో ఎలా ఉంటాడు? యాక్టివ్ గా ఉంటారు సార్. చాలా యాక్టివ్ గా ఉంటాడా? అవును. వెరీ నైస్. గుడ్ బాయ్. స్టడీస్ లో ఎలాగా? బాగా చదువుతాడు సార్. బాగా చదువుతాడు. బాగా ఇష్టంగా ఏం తింటాడు? ఇష్టంగా నూడిల్స్. గుడ్. మరి పెద్దగా ఏమవుతావు? ఐఏఎస్ సార్. ఐఏఎస్ ఆఫీసర్ అయిపోతావు. నువ్వు కూడా సొసైటీకి చాలా సేవ చేసేస్తావు. ఎస్ సార్. సో నైస్. హూస్ యువర్ ఇన్స్పిరేషన్? All the IAS who work sincerely, they are my inspiration. వెరీ గుడ్. అండ్ అమ్మ మీరు చూస్తారా ఛాంపియన్? చూస్తాను సార్. మీకు బాగా ఇష్టం రౌండ్ ఏంటి? చిత్రం ద పిక్చర్. చిత్రం ద పిక్చర్ బాగా ఇష్టం మీకు? అవును. ఇర్ఫాన్ నీకు? Run Raja Run sir. వెరీ నైస్. ఆల్ ది వెరీ బెస్ట్ ఇర్ఫాన్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ఇప్పుడు మన ఫస్ట్ రౌండ్. ఫెంటాస్టిక్ 5. వెల్ ఈ రౌండ్ లో మీ అందరినీ ఒక్కొక్కళ్ళని ఒక క్వశ్చన్ అడుగుతాను అండ్ 4 ఆప్షన్స్ ఇస్తాను. కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10 పాయింట్స్, తప్పు చెప్తే -5. వెరీ గుడ్. ఆన్సర్ తెలియకపోతే అమ్మ నుంచి హెల్ప్, కాన్ఫిడెన్స్ లేకపోతే పాస్. ఓకేనా? చలో షీలా నీ క్వశ్చన్. 1 హాఫ్ సెంచరీ, 2 4లు, 1 సిక్సర్, మొత్తం ఎన్ని రన్స్? నీ ఆప్షన్స్ A 54, B 64, C 74 and D 84. I want to take my mother's help. మదర్స్ హెల్ప్ కావాలి నీకు, అవునా? ఓకే, మదర్స్ హెల్ప్. మదర్ ప్లీజ్ హెల్ప్. 64. 64. అమ్మ 64 అంటున్నారు. ఆప్షన్ సి. మమ్మీ చెప్పిందే చెప్తా 64. సరే ఫ్రీజ్ చేయనా? 64 చేస్తున్నాను. 64 రైట్ ఆన్సర్. 10 పాయింట్స్ యూ. ఓకే వర్షిత రెడీయా? చలో నీ క్వశ్చన్. ఈ నలుగురిలో మొఘల్ చక్రవర్తి కానిది ఎవరు? ఆప్షన్ ఏ బాబర్, ఆప్షన్ బి అక్బర్, ఆప్షన్ సి జహంగీర్ అండ్ ఆప్షన్ డి టిప్పు సుల్తాన్. డి టిప్పు సుల్తాన్. డి టిప్పు సుల్తాన్. కాన్ఫిడెంటా? ఫ్రీజ్ చేస్తున్నాను. ఆప్షన్ డి టిప్పు సుల్తాన్. వర్షిత టిప్పు సుల్తాన్. టాప్ గా రైట్ ఆన్సర్. 10 పాయింట్స్ యూ. రెడీయా ప్రియదర్శిని? Yes sir. నీ క్వశ్చన్. జ్యోతిష శాస్త్రం ప్రకారం రాసులు ఎన్ని? నీ ఆప్షన్స్ ఏ 10, బి 12, సి 14 అండ్ డి 7. Mother's help. మదర్స్ హెల్ప్. బి 12 రాశులు. బి 12 రాసులు. అవునమ్మా? ఎస్ సార్. కాన్ఫిడెంటా మీరు? ఎస్. అమ్మ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు ప్రియదర్శిని. అమ్మతోటే వెళ్తాను సార్. ప్లీజ్ చేస్తున్నాను. ఆప్షన్ బి 12 అండ్ ప్రియదర్శిని 12 రాసులు 10 పాయింట్లు. రైట్ ఆన్సర్. జస్మిన్ రెడీయా? Yes sir. ఈ క్వశ్చన్. హే రామ్ అని ఎవరి సమాధి మీద రాసి ఉంటుంది? యువర్ ఆప్షన్స్ ఆర్ ఏ మహాత్మా గాంధీ, బి జవహర్ లాల్ నెహ్రూ, సి ఇందిరా గాంధీ అండ్ డి రాజీవ్ గాంధీ. Option A Mahatma Gandhi.
ఫ్రీజ్ చేయనా? sir. Okay, I freeze option A, Mahatma Gandhi, and Mahatramaina answer. 10 points to you. Right answer. Irfan, Yes, sir. నీ question for 10 points. ఈ నలుగురిలో సినీ గాయకుడు కానిది ఎవరు? ఈ నలుగురిలో సినీ గాయకుడు కానిది ఎవరు? నీ ఆప్షన్స్. ఆప్షన్ ఏ మనో, ఆప్షన్ బి శంకర్ మహాదేవన్, ఆప్షన్ సి హరిహరన్, ఆప్షన్ డి బోయపాటి శ్రీను. Sir, mother, sir. మదర్ ప్లీజ్ హెల్ప్. ఆప్షన్ డి. ఆప్షన్ డి బోయపాటి శ్రీను అని అమ్మ అంటున్నారు. ఏం చేద్దాం ఇర్ఫాన్? అమ్మతోనే వెళ్తా. మీరు కాన్ఫిడెంట్ అమ్మా? ఓకే, అమ్మ కాన్ఫిడెంట్ అట. కాన్ఫిడెంట్ గానే కరెక్ట్ ఆన్సర్ అండ్ 10 points to you. Thank you, mummy. వెల్కమ్ బేటా. చలో, మొత్తానికి మన ఫస్ట్ రౌండ్ అయిపోయిన తర్వాత ఆహా నిండుగా దండుగా మెండుగా స్కోర్స్ ఇలా ఉన్నాయి. స్మైలింగ్ షీలా విత్ 10 points, వండర్ఫుల్ వర్షిత విత్ 10 points, ప్రిటీ ప్రియదర్శిని విత్ 10 points, జస్ట్ విన్ విత్ 10 points, ఎరగొట్ట ఇర్ఫాన్ విత్ 10 points. సెకండ్ రౌండ్ చిత్రం ద పిక్చర్. చిత్రం ద పిక్చర్. ఈ రౌండ్ లో నేను మీకు 3 పిక్చర్స్ చూపిస్తాను అండ్ 3 క్వశ్చన్స్ అడుగుతాను. ప్రతి క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10 points, తప్పైతే -5. ఆన్సర్ తెలియకపోతే లేదు. నో. రెడీయా? చలో, మీ అందరికి చిత్రం ద పిక్చర్ లో ఫస్ట్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ చిత్రంలోని ప్రముఖ వ్యక్తి ప్రస్తుతం ఏ రాష్ట్రానికి గవర్నర్? షీలా, your answer please. తమిళనాడు. ఆయన ఎవరు? రోసయ్య. రైట్ ఆన్సర్, 10 points to you. మీ అందరికి సెకండ్ పిక్చర్ ఆన్ ది స్క్రీన్. ఈ ఫోటోలో కనిపిస్తున్న ఆట పేరేంటి? మళ్ళీ షీలా, your answer. వాలీబాల్. వాలీబాల్ అన్న షీలా, అది వాలీబాలా కాదా అని నీకు డౌట్ గా ఉందా బాలా? ఏ షీలా, అది వాలీబాలా? బాస్కెట్బాల్. బాస్కెట్బాల్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో -5. ఇప్పుడు చిత్రం ద పిక్చర్ లో ద థర్డ్ పిక్చర్ మీ అందరి కోసం ఆన్ ద స్క్రీన్. ఈ చిత్రంలోని హీరోయిన్ ఎవరు? మళ్ళీ షీలా. మీనా మీనా గారు ఇది మీరేనా అండి? ఎనీ గెసెస్? నిత్యమీనన్. నిత్యమేనన్ గారు, మీరు నిత్యమేనన్ గారేనా అండి? ఆవిడ అవును అంటున్నారు కాబట్టి మీనా గారు -5. సో ఫైనల్ స్కోర్ ఇలా ఉంది. ఇలా రౌండ్ వేసి వచ్చేసిన 10 points, వర్షిత వెయిటింగ్ విత్ 10 points, ప్రియదర్శిని ప్లానింగ్ తో 10 points, జస్విన్ జగ్లింగ్ తో 10 points, ఇర్ఫాన్ ఇంకా 10 points. శ్రీ గాయత్రి విజయ సంస్థల ఛాంపియన్లు ఇప్పుడు మనం ముచ్చటైన 3వ రౌండ్ లిటరేచర్. వెల్, లిటరేచర్ లో మొత్తం 3 words. ఆ వర్డ్ నేను ఇక్కడ రివీల్ చేయను, కంప్లీట్ గా ఒక్క లెటర్ మాత్రమే రివీల్ చేస్తాను అండ్ ఒక క్లూ ఇస్తాను. ఆ లెటర్ ని బట్టి, ఈ క్లూని బట్టి ఆ వర్డ్ ఏంటో ఎగ్జాక్ట్ గా మీరు చెప్పేస్తే మీకు వచ్చేస్తాయి 50 points. 50 points. టైంకి మీరు చెప్పకపోతే 40. ఇంకొక లెటర్ రివీల్ చేస్తాను, అప్పుడు చెప్తే 40 points. ఆ తర్వాత ఇంకో లెటర్ 30 points, 30 points. ఇంకో లెటర్ 20 points. ఇంకో లెటర్ 10 points. సో ఎప్పుడు తప్పు చెప్పినా -5. So, మీ అందరి కోసం లిటరేచర్ లో ద ఫస్ట్ వర్డ్ ఆన్ ద బోర్డ్. ఇందులో ముందుగా నేను మీకు చేస్తున్నాను లెటర్ నంబర్ 9. నేను మీకు ఇస్తున్న క్లూ, ఎవరు బాగా ఆడితే ఇవాళ వాళ్లే విన్నర్. ఎస్ మిస్టర్ ఇర్ఫాన్. Conqueror. స్పెల్లింగ్ ప్లీజ్. CONQUEROR. ఆర్ పర్ఫెక్ట్ గా సరిపోయింది. క్లూ పర్ఫెక్ట్ గా సరిపోయిందా? Yes, sir. ఎలాగా? గెలిచేవాడు ఎవరు బాగా ఆడితే వాళ్లే విన్నర్ అన్నారు. కాంకరింగ్ ఎప్పుడు వస్తుంది? యుద్ధం చేసినప్పుడు వస్తుంది, ఆడినప్పుడు కాదు. అవునా? నువ్వు ఆటని దాటి యుద్ధానికి వెళ్ళావు, -5. ఓకే, ఇప్పుడు 40 points. I reveal letter number 4. Sheila. Performer. Spelling please. PERFORMER. Sheila. Correct yaar. Right answer. 40 points to you.
మీ అందరి కోసం లిటరేచర్ లో సెకండ్ వర్డ్ ఆన్ ద బోర్డ్. నేను మీకు ముందుగా రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 4. నేను మీకు ఇస్తున్న క్లూ 4 ఓవర్స్ అయ్యేసరికి 8 రన్స్, 10 ఓవర్స్ అయ్యేసరికి ఎక్కడా స్కోర్ కనపట్లేదు. ఎస్ మిస్టర్ జస్విన్. Scoreboard. జస్విన్ స్పెల్ ఇట్ ప్లీజ్. SCOREBOARD. నెంబర్ ఆఫ్ లెటర్స్ సరిపోయాయి, ఆర్ సరిపోయింది. క్లూ ఎలాగా? Scoreboard. స్కోర్ ఎక్కడ కనిపిస్తుంది? Scoreboard. ఆ స్కోర్ బోర్డే ఈ స్కోర్ బోర్డ్. ఈ స్కోర్ బోర్డే రైట్ ఆన్సర్. 50 పాయింట్స్ టు యు. మీకోసం థర్డ్ వర్డ్ ఆన్ ద బోర్డ్. 11 లెటర్ వర్డ్. ఓకే, ఇందులో ముందుగా నేను మీకు రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 2. నేను మీకు ఇస్తున్న క్లూ మీరు ఏం చేస్తున్నారు ఓ కంట నేను కనిపెడుతూనే ఉన్నాను. షీలా వర్డ్ ప్లీజ్. Observation. షీలా ప్లీజ్ స్పెల్ ఇట్ ఫర్ మీ. OBSCRVATION. షీలా నేను నిన్ను ఫస్ట్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. బజర్ నొక్కేస్తున్నావు, కంగారు పడిపోతున్నావు, తప్ప ఆన్సర్ చెప్పేస్తున్నావు. బై ద వే ఇందాక నువ్వు కరెక్ట్ ఆన్సర్ చెప్పావు కదా, ఇందాక కరెక్ట్ అయితే ఇప్పుడు కరెక్ట్ అవ్వాలి రూల్ ఏమైనా ఉందా? ఉంది. ఉందా? ఎందుకుంది? కరెక్ట్ కాబట్టి. కరెక్ట్ కాబట్టే. అదేనా నీ కాన్ఫిడెన్స్? అదేనా నీ కమిట్మెంట్? ఎస్. ఇదేనా నీ ఆన్సరు? ఎస్. అలా అయితే రైట్ ఆన్సర్. 50 పాయింట్స్ టు. సో ఫైనలీ థర్డ్ రౌండ్ లిటరేచర్ పూర్తయ్యేసరికి స్కోర్స్ ఇలా ఉన్నాయి. శ్రీ గర్ల్ షీలా 100 పాయింట్స్, జస్ట్ ఒక్క ఆన్సర్ చెప్పి జస్మిన్ విత్ 60 పాయింట్స్ సెకండ్ లీడ్ లో. కొంచెం ఇంకా వెయిట్ చేస్తుంది వర్షిత విత్ 10 పాయింట్స్. పాపం ప్రియదర్శిని విత్ 10 పాయింట్స్. ఇప్పుడు ఏం చేస్తారో చూద్దాం. ఇర్ఫాన్ విత్ 5 పాయింట్స్. అమ్మా ఇవాళ రేపు పిల్లలెవరు రాత్రుళ్ళు నాకు తెలిసి కనీసం 11, 12 వరకు పడుకోవట్లేదు కదా. ఈ వాట్సాప్లోనూ వీడియో గేమ్లోనూ ఇరుక్కుంటున్నారు. మరి వాటికి సొల్యూషన్ ఏంటి? మా పిల్లలు ఎగ్జాక్ట్లీ 10:30 కల్లా పడుకోబెట్టేస్తానండి. 10:30 షార్ప్. 10:30 వర్క్ వర్క్ రాసుకుంటుంది, లేదంటే 10:30 వల్ల పడుకో. లేట్ గా పడుకునే అలవాటు ఉంటే పిల్లలకి అది మార్చడానికి మీరు ఏం చేస్తారు? మార్చడానికి టీవీ ఆఫ్ చేసేస్తామండి, లైట్లు అన్ని స్విచ్ ఆఫ్ చేసేస్తాం. అంతే అంతే. అంతే ఎట్టి పరిస్థితులు పడుకోవచ్చు 10:30కి. అంతే అవునా? అంతే. గుడ్. మా మీరు చెప్పండి. కాబట్టి 10 వరకే పడుకోబెడదాం. అక్కడ 10:30 ఇక్కడ 10. అవునా? ఎగ్జామ్స్ ఉంటే మాత్రం కొంచెం లేట్ గా. మా పాప వర్షిత నువ్వు చెప్పి ఏం చేస్తావు? 10 వరకే పండుకుంటాం. 10 వరకేనా? నీకు అలవాటేనా నిజంగా? నీకేమి టైం పాస్లు చేసే ఇవేం లేవా? ఏమి లేదు. ఎప్పుడైనా షోస్ వస్తే చూస్తాను. అమ్మా మీరు చెప్పండి. ఎర్లీగానే పడుకుంటారండి. ఎర్లీగానే పడుకుంటారు. ఇప్పుడు 9:30కా? 9:30, 10 అంటే సీక్వెన్స్ లో వస్తున్నా 10:30, 10, 9:30 కదా. అలా కాదు, అలా ఏం కాదు. మీ వాళ్ళు తక్కువే టీవీ చూడడం కూడా. టీవీ తక్కువనే. స్కూల్ హోంవర్క్ చేసేసుకొని చదివేసుకొని పడుకుంటున్నాడు. స్కూల్ హోంవర్క్ చేసుకుంటారు రాత్రి 10 తర్వాత? 10 తర్వాత, 10 బిఫోర్ 10. బిఫోర్ 10. ఓకే. అవును ప్రియదర్శిని నువ్వు ఎప్పుడైనా రాత్రి చదువుకున్నావా? ఎస్. ఎస్. రాత్రి చదువు బాగా ఎక్కుతుందా బుర్రలోకి, లేకపోతే పొద్దున బాగా ఎక్కుతుందా? పొద్దున లేవా సార్? పొద్దున్న లేవవు నువ్వు ఎర్లీగా, ఎస్ సార్. అందుకని రాత్రి చదువుకుంటావు అంతేనా? ఎస్ సార్. 10:30 కల్లా పడుకుంటాడండి. ఓకే. బట్ ఒకవేళ జనరల్ గా పిల్లలకి పోనీ ఎవరైనా లేట్ నైట్స్ ఇలాగా ఈ సినిమాలు చూడడము టీవీ చూడడము అలవాటు అయిపోయి ఉంటాయి కనుక వాళ్ళని త్వరగా పడుకోబెట్టడానికి మీ దగ్గర ఉన్న టెక్నిక్ ఏంటి? లైట్ బంద్ చేస్తే వాళ్ళే పడుకుంటారు సార్. అంతా ఆటోమేటిక్ గా అయిపోతుంటారు ఆ తర్వాత. మార్నింగ్ నెక్స్ట్ డే తొందరగా లేవడానికి, ఎడ్యుకేట్ చేయడానికి తొందరగా పడుకుంటే మంచిదని చెప్తాం సార్. ఓకే. సో రాత్రి త్వరగా పడుకుంటే పొద్దున త్వరగా లేస్తే నెక్స్ట్ డే ప్లానింగ్ చాలా బాగుంటుంది అని చెప్పి మీరు సలహా ఇస్తారు. అలా చెప్తే ఇర్ఫాన్ వినేస్తాడు. ఏ ఇర్ఫాన్ అంతేనా? సార్. వింటావా? ఎస్ సార్. గుడ్ బాయ్. మీరు చెప్పండి అమ్మా. రోజు ఎర్లీగానే పడుకుంటారండి. ఓకే. ఒకవేళ రేపు స్కూల్ లేదు అనుకుంటే మటుకు ముందు రోజు కొంచెం లేట్ గా పడుకుంటారు. అంటే మన వాడికి వీక్ పాయింట్ నెక్స్ట్ డే హాలిడే ఉండడం అనమాట. అవునా? వెరీ గుడ్. ఇప్పుడు మన ఆఖరి రౌండ్, ఇవాళ ఛాంపియన్ డిసైడ్ చేసే రౌండ్ అండ్ ఆదివారం జరిగే ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ కి వీళ్ళందరిలో ఒక్కళ్ళని పంపించే రౌండ్. రన్ రాజా రన్. వెల్ రన్ రాజా పాయింట్ సంగతి తెలుసుగా మీకు? ఎస్ సార్. మొత్తం 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ క్వశ్చన్ కి 20 పాయింట్స్, సెకండ్ క్వశ్చన్ కి
40. Third question ki 60. Fourth ki 80. and fifth ki 100 points. Yes. And tap chepte minus 10, minus 20, minus 30, minus 40, and minus minus 50. Shall we start? Chalo, మీ అందరికి రన్ రాజా రన్ లో the first question for 20 points. 12 into 6 minus 22 is equal to ఎంత? మళ్ళీ ఫాస్టెస్ట్ బజర్ షీలా, యువర్ ఆన్సర్. 78. ఎందుకు వర్షిత కాదు అని తలకైపోతుంది? 12 6 are 72. Minus 22. ఎంత? 50. షీలా నువ్వు నొక్కేసి తప్పు చెప్పేశావు, వర్షితకి పాయింట్ రాకుండా చేస్తున్నావు. మైనస్ 10. మీ అందరికి సెకండ్ క్వశ్చన్ ఫర్ 40 పాయింట్స్. అమ్మ ఈ కిటికీ పక్కన కూర్చుంది, ఆ హీరో ఎవరు? ఈసారి బజర్ ఫస్ట్. వర్షిత, యువర్ ఆన్సర్. Sunil. 10 లో ఉన్నావు, వెయిటింగ్ నువ్వు మొదటి నుంచి ఎప్పుడు కొడదామా పాయింట్లని. కొట్టేసావు. 40 పాయింట్స్ ఫర్ ద రైట్ ఆన్సర్. సూపర్. 60 పాయింట్స్ క్వశ్చన్. రెడీ అందరూ? మహాభారతంలో శ్రీకృష్ణుడి మేనమామ ఎవరు? మళ్ళీ వర్షిత, యువర్ ఆన్సర్. Kausalyu. కౌసల్యుడు కృష్ణుడి మేనమామ. ఎవరికి తెలుసు ఆన్సర్? కంసుడు. వర్షిత మైనస్ 30. ఇప్పుడు 50 minus 30 20కి వచ్చావు. మీ అందరి కోసం 80 పాయింట్స్ క్వశ్చన్. జాగ్రత్తగా వినండి, త్వరగా బజర్ ప్రెస్ చేయండి. మేఘాలయ క్యాపిటల్ ఏది? ఫాస్టెస్ట్. మళ్ళీ వర్షిత, యువర్ ఆన్సర్ ప్లీజ్. Shillong. వర్షిత తప్పును దిద్దేసుకున్నావు, రైట్ ఆన్సర్ చెప్పేశావు. 80 పాయింట్స్. ఆటలో ఇప్పటికీ ఒక మలుపు, ఒక తలుపు తెరిచే ఉంది. ఏంటది? 100 పాయింట్స్ క్వశ్చన్. ఇర్ఫాన్, నువ్వు ప్రతిసారి కరెక్ట్ ఆన్సర్ చెప్తున్నావు, కానీ బజర్ లేట్ గా ప్రెస్ చేస్తున్నావు. నీకు ఇంకా అవకాశం ఉంది. ప్రియదర్శిని, కాన్ఫిడెంట్ గా లేవు, టైం అవకాశం వచ్చింది. జస్విన్, ట్రై యువర్ బెస్ట్. వర్షిత, కొట్టేస్తే డబుల్ సెంచరీ. అండ్ షీలా, అన్ని తప్పులు దిద్దుకునే అవకాశం నీకు కూడా. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో ఆఖరి ప్రశ్న, 100 పాయింట్ల ప్రశ్న. ఇవాళ ఛాంపియన్ డిసైడ్ చేసే ప్రశ్న, ఆదివారం జరిగే ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్స్ కి ఎంపిక చేసి పంపించే ప్రశ్న, అండ్ ₹1,00,000 ట్రోఫీని గెలిచే అవకాశాన్ని ఇచ్చే ప్రశ్న మీ అందరి కోసం. తంజావూరు భరతనాట్యం మెరీనా బీచ్ ఆ రాష్ట్రం ఏది? ఇర్ఫాన్, యువర్ ఆన్సర్. తమిళనాడు. ఇర్ఫాన్, తమిళనాడు గురించి చెప్పాలంటే ఒక్క విషయం చెప్పాలి. టైమింగ్ అంటే ఇది. రైట్ ఆన్సర్. 100 పాయింట్స్ కి. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో ఇవాల్టి ఛాంపియన్ 105 పాయింట్స్ తో హైదరాబాద్ నుంచి వచ్చిన ఇర్ఫాన్ ఖాన్. అందరూ చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. మీ అందరికీ ఈటీవీ నుంచి పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్. ఫైనల్లీ మరి పిలిచేద్దామా మన ఇవాల్టి సర్ప్రైజింగ్ ఛాంపియన్ ని. లెట్స్ కాల్ అపాన్ టుడేస్ ఛాంపియన్ మిస్టర్ ఇర్ఫాన్ ఖాన్ అండ్ వాళ్ళ మదర్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. Come on, Irfan. Good job. Please. అమ్మా, ఎలా అనిపించింది మీకు? చాలా హ్యాపీ అనిపించింది. మీరు నిజంగా ఊహించారా ఇర్ఫాన్ గెలుస్తాడని? వాడు ఊహించాను సార్. ఊహించారా? అండ్ యు నో వాట్, ఇప్పటి వరకు మన ఛాంపియన్ హిస్టరీలో 5 పాయింట్స్ మార్జిన్ తో ఛాంపియన్ అయిన వాళ్ళు లేరు. నువ్వు కొత్త రికార్డ్ క్రియేట్ చేసావు. ఎస్, వెరీ వెల్ డన్ ఇర్ఫాన్. హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. నువ్వు అనుకున్నావు నువ్వు గెలుస్తావని? ఎస్ సార్. అనుకున్నావా? ఎస్ సార్. కాన్ఫిడెన్స్ కాపాడేసింది నేను. ఎస్ సార్. వెరీ వెల్ డన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థాంక్యూ. అండ్ నీకు ఈటీవీ నుంచి ఛాంపియన్ సర్టిఫికేట్.
గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ఇర్ఫాన్ ఖాన్ కి ఈటీవీ నుంచి 5,000 రూపాయల క్యాష్ ప్రైజ్. సో ఇర్ఫాన్, చాలా బాగా ఆడి చాలా మంచి సర్ప్రైజ్ ఇచ్చావు. వెరీ హెల్దీ సర్ప్రైజ్. ఏదో మైనస్ పాయింట్లో ఉంటే ఫస్ట్ నుంచి ఏం చెప్పకుండా ఉంటే సడన్ గా చెప్తే అది కొంచెం షాకింగ్ అనిపిస్తుంది. కానీ చాలా బాగా ఆన్సర్స్ చెప్తూ బట్ చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల మేబీ నీకన్నా మిగతా వాళ్ళు ఫాస్ట్ గా బస్ చెప్పడం వాళ్ళు మిస్ అయ్యావు నువ్వు, బట్ లాస్ట్ మిస్ అవ్వలేదు. సూపర్ టైమింగ్ నీది. మరి ఇలాంటి ఇంకో సర్ప్రైజ్ ఇస్తావు మళ్ళీ నాకు? ఎస్ సార్. ఎప్పుడు ఇస్తావు? ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ లో. ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ ఇచ్చేస్తావా సర్ప్రైజ్? ఎస్ సార్. గ్యారంటీగా? ఎస్ సార్. సో ఫ్రెండ్స్, ఇది మన ఇవాళ సర్ప్రైజింగ్ ఛాంపియన్. ఇలాంటి మరో సర్ప్రైజింగ్ ఛాంపియన్ ఎపిసోడ్ కోసం మళ్ళీ మనం రేపు కలుసుకుందాం. అంతవరకు బాయ్, నమస్కార, సలాం, సెలవు.